అసలే అక్కడ వందిస్తే 1000 రూపాయల యాక్షన్ చేసే రాజకీయం. మొహానికి మేకప్ వేసుకోకుండా డైలాగ్స్ అద్దరగొట్టే లీడర్స్ కు అడ్డా. అలాంటి చోట కండువాలేసుకున్న కథానాయకులు ఉన్నారు. నేను సైతం అంటూ కొత్తగా ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. ఇంకా మామూలుగా ఉంటుందా? స్పీచ్లతో కాదప్పా పోస్టర్లతో పంచలేస్తానంటుంది తమిళనాడు రాజకీయం. గోడలెక్కుతున్న పొలిటికల్ క్రియేటివిటీ సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటోంది. కరూర్ ఘటన జరిగుండకపోతే ఈ పాటికి తమిళనాట ఊరువాడ మైకుల మోత మోగిపోయేది. విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో పబ్లిక్ మీటింగ్లు తగ్గించేసి తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నాయి ప్రధాన పార్టీలు. సొంత డబ్బా కొట్టుకుంటూనే ప్రత్యర్థుల గాలి తీసేలా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తున్నాయి. పోటాపోటీ పోస్టర్లతో తమిళనాడు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. కెమెరా ముందు డైలాగులు చెప్పినంత ఈజీ కాదు రాజకీయం అంటే. పొలోమని ఎగేసుకుని వచ్చినోళ్లంతా జెండాలు మడతెట్టేశారు చూసావా అంటూ టీవీకే పార్టీ పెట్టిన కొత్తలో విజయ్ కి ప్రధాన పార్టీల నుంచి సెటైర్లు పడ్డాయి. కానీ స్క్రీన్ ని మించి పబ్లిక్ లో హీరో గారి పర్ఫార్మెన్స్ ఉండడంతో ఆయన్ని దువ్వే పనిలో ఉంది ప్రధాన ప్రతిపక్షం. విజయ్ మావోడే అంటూ అత్యుత్సాహంతో పోస్టర్లు కూడా వేసేస్తోంది అన్నా డీఎంకే. మొన్న మీటింగ్ లో టీవీకేతో పొత్తు ఖాయమని సంకేతాలిచ్చారు అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి. విజయ్ తో పొత్తుంటుందని ఇప్పుడు మీడియా ముందు కూడా చెప్పేస్తున్నారు. దీంతో కంట్లో నలుసులా మారిన విజయ్ పై సరికొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది డీఎంకే. పళనిస్వామి విజయ్ మోదీ పల్లకి మోస్తున్నట్లు ఓ కార్టూన్ ప్రచారంలోకి వచ్చేసింది. వీళ్లలో బానిస రక్తం ప్రవహిస్తోందంటూ ఆ కార్టూన్ కి క్యాప్షన్ ఇచ్చింది డీఎంకే ఐటీవీ. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణానికి విజయే కారణమని నిందిస్తోంది అధికార పార్టీ. కరూర్ ఘటన జరగగానే కిల్లర్ విజయ్ అంటూ తమిళనాట పోస్టర్లు వెలిశాయి. టీవీకే చీఫ్ ని అరెస్టు చేయాలని డీఎంకే డిమాండ్ కూడా పోస్టర్లకెక్కింది. దీంతో చేతికందించోట ఆ పోస్టర్లను చించేసిన విజయ్ ఫ్యాన్స్ డీఎంకేకి కౌంటర్ పోస్టర్లతో గోడల్ని నింపేశారు. పోస్టర్లు బ్యానర్లతో పాటు సెటైరికల్ కార్టూన్లు పోస్టులతో సోషల్ మీడియాలో పార్టీల క్యాంపెయిన్ హోరెత్తిపోతోంది. ద్రవిడవాదంతో పార్టీని ప్రకటించిన విజయ్ చివరికి అన్నా డీఎంకేతో పాటు బీజేపీకి సరెండర్ అయ్యారని డీఎంకే దుమ్మెత్తిపోస్తోంది. డీఎంకే బీజేపీ రహస్య స్నేహితులని టీవీకే పార్టీ కౌంటర్లేస్తోంది. వచ్చే ఏడాదే తమిళనాడు ఎన్నికలు జరగనుండడం, కరూర్ ఘటన తర్వాత బల ప్రదర్శనలకు అవకాశం లేకపోవడంతో గోడల మీద పోస్టర్లని సోషల్ మీడియా పోస్టులనే అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి అన్ని పార్టీలు.